మార్చి 8, 2014 అర్ధరాత్రి 1:19 మలేషియా సరిహద్దు దాటుతున్న వేళ కాక్పిట్ నుండి వినిపించిన చివరి మాటలు గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ మాట వినిపించిన సరిగ్గా 2 నిమిషాలకే 239 మంది ప్రాణాలతో ప్రయాణిస్తున్న ఒక భారీ విమానం రేడార్ స్క్రీను నుండి మాయమైపోయింది. సముద్రం మింగేసిందా పైలట్? కావాలనే కూల్చేశాడా లేక అదృశ్య శక్తులు ఏమైనా మాయం చేశాయా? 12 ఏళ్లు గడిచినా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఒక్క బ్లాక్ బాక్స్ కూడా దొరకని ఈ మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? రీసెంట్గా 2026లో జరిగిన లేటెస్ట్ సర్చ్ ఆపరేషన్లో ఏం తేలింది? ఆధునిక మానవ చరిత్రలోనే బిగ్గెస్ట్ మిస్టరీగా మిగిలిపోయిన MH370 కథను ఈరోజు మన వీడియోలో పిన్ పాయింట్గా విశ్లేషిద్దాం. మార్నింగ్ 12:41 AM MH370 క్వాలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. మార్నింగ్ 1:01 AM విమానం 35,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. మార్నింగ్ 1:07 AM ACARS ద్వారా చివరి డేటా ట్రాన్స్మిషన్ నమోదైంది. మార్నింగ్ 1:19 AM ATC హ్యాండోవర్ సమయంలో కాక్పిట్ నుండి చివరి మాటలు వినిపించాయి. గుడ్ నైట్ మలేషియన్ 370. మార్నింగ్ 1:21 AM ట్రాన్స్పాండర్ సిగ్నల్ ఆగిపోయింది. దాంతో సివిల్ రేడార్ నుండి విమానం కనిపించలేదు. కొద్ది నిమిషాల్లో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే మిలిటరీ రేడార్ ప్రకారం మార్నింగ్ 1:22 AM నుండి మార్నింగ్ 2:22 AM వరకు విమానం తన మార్గాన్ని మార్చి మలేషియా మీదుగా తిరిగి ప్రయాణించింది. చివరిసారిగా మార్నింగ్ 2:22 AM సమయంలో రెడార్లో కనిపించింది. ఆ తరువాత ఎలాంటి సిగ్నల్ లేదు, ఎలాంటి SOS లేదు. MH370 రాడార్ నుండి మాయమైన తర్వాత కూడా కథ ముగియలేదు. ఇన్మార్సాట్ శాటిలైట్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్ నుండి వచ్చే పీరియాడిక్ హ్యాండ్షేక్ సిగ్నల్స్ క్యాప్చర్ చేసింది. ఈ సిగ్నల్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు ఫ్లైట్ పాత్ ని ఎస్టిమేట్ చేశారు. ఈ అనాలిసిస్ ప్రకారం విమానం నార్దర్న్ రూట్ కాకుండా సదర్న్ ఇండియన్ ఓషన్ వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. చివరి సిగ్నల్ ఆధారంగా ఒక 7th ఆర్క్ అనే ప్రాబబుల్ సర్చ్ జోన్ గుర్తించారు. ఈ ఏరియా ఓషన్లో అత్యంత రిమోట్గా ఉండడంతో సర్చ్ చాలా క్లిష్టంగా మారింది. 2015లో రీయూనియన్ ఐలాండ్ దగ్గర దొరికిన ఫ్లాపరాన్ ద్వారా MH370 సంబంధం కన్ఫర్మ్ అయింది. తర్వాత మోజంబీక్ మరియు మెడాగస్కార్ తీరాల్లో మరిన్ని డెబ్రీ పీసెస్ కూడా దొరికాయి. అయితే విమానం ప్రధాన శకలాలు ఇంకా దొరకలేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రైవేట్ ఏజెన్సీస్ మళ్లీ సర్చ్ ప్రయత్నాలు చేసినప్పటికీ డెఫినిటివ్ రిజల్ట్ ఇప్పటికీ రాలేదు. MH370 కేస్ ఇప్పటికీ ఏవియేషన్ హిస్టరీలో అన్రిజాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. MH370 ఘటనలో ప్రధాన అనుమానిత అంశాలలో ఒకటి కెప్టెన్ జహారీ అహ్మద్ షా. అతని హోమ్ ఫ్లైట్ సిమ్యులేటర్లో దక్షిణ హిందూ మహాసముద్రం వైపు వెళ్లే కొన్ని ఫ్లైట్ పాత్ ట్రేసెస్ కనిపించాయి. అయితే ఇవి ఇంటెన్షనల్ చర్యకు ఆధారమని నిర్ధారించబడలేదు. మరొక అంశం హైజాకింగ్ థియోరీ. విమానంలో ఉన్న 2 ప్రయాణికులు దొంగిలించిన పాస్పోర్ట్లతో ప్రయాణించినట్లు గుర్తించారు. కానీ ఇంటర్పోల్ దర్యాప్తులో వారికి ఉగ్రవాద సంబంధం లేదని తేలింది. ఇంకొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి: రిమోట్ హైజాకింగ్, మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ మరియు ఇతర కాన్స్పిరసీ థియరీస్. కానీ ఇవేవీ శాస్త్రీయంగా లేదా అధికారికంగా నిర్ధారించబడలేదు. కొన్ని ఆల్టర్నేట్ థియరీస్ మాత్రమే ఉన్నప్పటికీ MH370 ఘటనపై ఇప్పటికీ ఏ ఒక్క డెఫినిటివ్ కంక్లూజన్ లేదు. ఇప్పటికీ సర్చ్ పూర్తిగా ఆగలేదు. ప్రైవేట్ కంపెనీస్ అడ్వాన్స్ టెక్నాలజీతో సీబెడ్ స్కాన్ చేస్తున్నాయి. శాటిలైట్ డేటాని మళ్లీ అనలైజ్ చేస్తున్నారు. కొత్త సర్చ్ జోన్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. 2024 నుండి 2025లో కూడా మళ్లీ సర్చ్ స్టార్ట్ చేయాలని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఇంకా బిలీవ్ చేస్తున్నారు ఒకరోజు నిజం బయటపడుతుంది అని. కానీ ఇప్పటికీ ఫైనల్ ఆన్సర్ లేదు. 239 మంది, ఒక ఫ్లైట్ మరియు ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఒక ప్లేన్ రేడార్ నుండి డిజపియర్ అవడం అది అర్థం చేసుకోవచ్చు. కానీ 239 మంది ప్రపంచం నుండి డిజపియర్ అవడం అది ఇంకా ఎవరికి అర్థం కాలేదు. MH370 ఇది క్రాష్ స్టోరీ కాదు, ఇది ఒక ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? క్రాషా, హైజాకా లేదా ఇంకో తెలియని నిజముందా? కమెంట్స్లో చెప్పండి. కొన్ని స్టోరీస్ మనసులో మిగిలిపోతాయి. కొన్ని ఫ్యాక్ట్స్ మనల్ని ప్రశ్నించేటట్టు చేస్తాయి. కానీ కొన్ని మిస్టరీస్ మనకు నిద్రపోనివ్వవు. ఇది అలాంటి స్టోరీ. ఇంకా ఇలాంటి నిజాలు, మిస్టరీలు మరియు ప్రపంచాన్ని షాక్ చేసిన ఘటనలు తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ హౌస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది కథలు కాదు, నిజాలు. ఇంకా చాలా ఉంది. స్టే ట్యూన్డ్.